మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఈశ్వర్ చంద్రప్రసాద్ గారి ఫ్యామిలీ గుర్తొస్తోంది. మరి గౌతమి పరిస్థితి ఏంటి? ఇక మిగిలిందదే. గౌతమి, నువ్వెక్కడున్నా సరే నా వేట నుంచి తప్పించుకోలేవు. విగ్రహం గురించి రోహిణి అక్కతో మాట్లాడితే ఎలా ఉంటుంది? చెప్పండి మేడం. మీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్? పురాతన విగ్రహాల స్మగ్లింగ్ కేసు విషయంలోనే కదా మీరు శిక్షణ అనుభవిస్తున్నారు. ఈ విగ్రహం గురించి మీకేమైనా తెలుసా? ఇది లండన్ మ్యూజియంలో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉంది మేడం. మీకెలా తెలుసు? బిల్లా అనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ డేవిడ్ అనే ట్రాన్స్పోర్టర్ ద్వారా విగ్రహాన్ని తెప్పించుకుంటున్నాడని తెలుసు. ఇద్దరు అసాధ్యులే. వేషాలు మార్చి దేశాలు తిరుగుతూ దొంగతనాలు చేయడంలో ఎక్స్పర్ట్లు. వాళ్ళు ఈ పాటికి ఈ విగ్రహాన్ని సిటీకి తెచ్చే ఉంటారని గెస్ చేశాను. యూర్ రైట్. విగ్రహం ఇప్పుడు సిటీలోనే ఉంది. అంటే బిల్లా కూడా సిటీలోనే ఉంటాడు కదా? బిల్లాని మీరు పట్టుకోలేరు మేడం. బిల్లాకు దగ్గరగా వెళ్ళటానికి కూడా ట్రై చేయొద్దు. అతను మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. థ్యాంక్ యూ. హలో అక్క, నేను గౌతమిని. చెప్పు గౌతమి. మీతో కాస్త మాట్లాడాలి. ఇంటికి ఎప్పుడు వస్తారు? చిన్న పనుంది, అది చూసుకుని వస్తాను. ఇంట్లో నీకు ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు, అంకుల్ ఇప్పుడే జైపూర్ బయలుదేరారు. అవును, నాకు చెప్పారు. సరే, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్. ఈ బిల్లాగాడెవడో కనుక్కోవాలి. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం ఓడిపోయానే, అది నీలాంటి ఓ ఆడపిల్ల చేతిలో. నా ఓటమి నీ గెలుపనుకోకో, అది నీ మరణ శాసనమే. ఎప్పుడూ తప్పు చెయ్యని నాతో ఒకే తప్పును పదే పదే చేయిస్తున్నావు. మనిషిగా పుట్టడమే నీ తప్పని చచ్చే ముందు నువ్వు ఒప్పుకునేలా చేస్తాను. ఎక్కడున్నావే నువ్వు? చెప్పు. గౌతమి ఎక్కడుందో తెలిసిపోయింది సార్. ఎక్కడా? ఎక్కడుందది?
ప్రొఫెసర్ గోపిచంద్ ఇంట్లో. అడ్రస్ రాసుకోండి. దొరికావే. నా రూపంలో చావు నీ దగ్గరకొస్తుంది. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. ఆనందమోహన వేణుగానమున ఆలాపనే కన్నా నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను గౌతమి. గౌతమితో సంతకాలు పెట్టించాను. నీకిచ్చిన డబ్బు తక్కువే, నీకెంత ఇచ్చినా తక్కువే. నీ ప్రేమ నాకొద్దు, నీ స్నేహం నాకొద్దు, నీ పేరే నాకు వినిపించకూడదు. వెళ్ళిపో, నా నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. కళ్ళు మూసినా గౌతమి, కళ్ళు తెరిచినా గౌతమి, ఏం చేస్తున్నా గౌతమి గౌతమి గౌతమి. ఛ! ఇది కరెక్ట్ కాదు. గతాన్ని గౌతమిని గుర్తు చేసుకోవడం వల్ల నేను డిస్టర్బ్ అవడమే కాకుండా ఇషిక ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. కష్టమైనా జరిగింది మర్చిపోవాల్సిందే. ఇక నా జీవితంలో గౌతమి ఉండకూడదు, ఇషిక తప్ప ఇంకేమీ ఉండకూడదు. బావా, ఏంటి బావా? సారీ, డిస్టర్బ్ చేశానా? అదేం లేదు. బోర్ కొడుతుందా? కొత్త ప్లేస్ కదా, అడ్జస్ట్ అవడానికి కొంత టైం పడుతుంది. బావా, నీకో విషయం చెప్పాలి. ఏంటి శత్రు? ఆ రోజు ఆవేశంలో మీ మీద చేసుకోవాల్సి వచ్చింది. దానికి మీరు నన్ను క్షమించాలి. వాస్తవానికి నిశ్చితార్థం రోజే అందరి ముందు క్షమాపణ చెప్పాలనుకున్నాను. కానీ మళ్ళీ అందరికీ జరిగింది గుర్తు చేసిన వాడిని అవుతానని ఆగిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ బావా. నా మనసులో ఏం లేదు శత్రు. నీ ప్లేస్లో నేనున్నా చెల్లెలికి జరిగిన అన్యాయానికి అలాగే స్పందించేవాణ్ణి. ఆ రోజు మీరు చేసింది కరెక్టే. థ్యాంక్ యూ బావా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇకపై మన మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్లు రావు. నా చెల్లెలు బావ కోసం ఈ శత్రువు ఏం చేయడానికైనా సిద్ధమే. పద, రా బావా. శత్రు, నేను కూడా మీకు విషయం చెప్పాలి శత్రు. ఏంటి బావా? ఈ విషయం మీ చెల్లెలికి కూడా తెలుసు. నేనొక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ. ఓ రకంగా చెప్పాలంటే నా లైఫ్కి తను గైడ్ లాంటిది. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి కారణం తనే. తనను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. మరి తను ఓ చిన్న అపార్థంతో తను నాకు దూరమైపోయింది. ఎప్పటికీ కలవనంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే మంచి మనసుతో మీరేంటో నాకు చెప్పారు.
నేనేంటో కూడా మీకు తెలియాలి. అందుకే ఆ అమ్మాయి పేరేంటి బావా? నా మనసులో సమాధి అయిన ప్రేమతో పాటు ఆ పేరును కూడా మర్చిపోవాలనుకుంటున్నాను. ఇట్స్ ఓకే బావా. మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పటికీ రాదు. ఇష్కాతో మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మా కుటుంబం మొత్తం మీకు అండగా ఉంటుంది. మిమ్మల్ని బాధపెట్టే గతాన్ని మర్చిపోండి. మీకు సంతోషకరమైన భవిష్యత్తు ఉంది. దాని నుంచి మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. రాబా. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ ఒప్పుకున్నావుగా. పైగా ఇది ఈజీ డీల్. ఈ ఒక్కసారికి రిస్క్ చేస్తే పోయేదేం లేదురా, మన దరిద్రం తప్ప. రే ఒకే ఒక్క ఫోన్ కాల్ రా. డామీ, ₹1,00,00,000 వస్తాయిరా. రే ఈ టైంలో వెనకడికి ఎయిక్రా. ఇప్పటిదాకా మనం వేసినవన్నీ తప్పుటడుగులేరా? ఇది వరకు నువ్వు చూసిన ఇంద్రా వేరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఇంద్రా వేరు. ఇప్పుడు నాకు బాధ్యత ఉంది. ఇంతకుముందు నా లైఫ్ అంతా క్రైమే. ఇప్పుడు నా లైఫ్ అంతా కృష్ణవేణి. తెలుసో తెలియకో ఎందరినో ఏడిపించాను. ఇప్పుడు దేవుడు నన్ను ఏడిపిస్తున్నాడు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ పోతున్న నా జీవితం అనుకునే విధంగా కృష్ణవేణి దగ్గర ఆగిపోయింది. నేను మారానని కృష్ణవేణికి చెప్పాను. ఏ తప్పుడు పని చేయనని తనకు మాటిచ్చాను. అందుకే ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయంతో కృష్ణవేణి సంతోషంగా ఉండాలే తప్ప నేను మళ్ళీ మోసం చేశానని తను బాధపడకూడదు. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో తనని నేను దూరం చేసుకోలేను. నా వల్ల కాదురా. నీ బాధ నాకు అర్థమైందిరా. మనవి ప్లాన్ చేసిన జీవితాలు కావు. మన జీవితాలను ప్లాన్ చేయడానికి కూడా మనకెవరూ లేరు. మనకు మనమే ప్లాన్ చేసుకోవాలిరా. ఈ ఒక్క ప్లాన్ అమలు చేద్దాం, మనం గాల్లో పడతాం. ప్లాన్ మొత్తం ప్రిపేర్ చేశానురా. ముందు విను. విన్న తర్వాత ఏం చెప్తావో చెప్పు. ప్లాన్ ఏంటి? పెళ్లిలోకి నువ్వు ఎంటర్ అవుతావు. నేను బయటుండి మొత్తం కథ నడిపిస్తాను. పెళ్లిలోకి నేను వెళ్ళటమేంటి? అక్కడ శత్రువు ఉంటాడు కదా. అంటే నన్ను శత్రువుకు పట్టించడానికి మళ్ళీ ప్లాన్ చేశావా? లేదురా, DVD మ్యాటర్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఇప్పుడు కానీ నేను పెళ్లిలోకి ఎంటర్ అయితే మొత్తానికి మోసం వస్తుందిరా. శత్రువు నన్ను చూస్తే ప్రాణాలతో వదలడు. అసలే వాడు నా కోసం వేట కుక్కలా తిరుగుతున్నాడు. రేయ్, నేను బయటపడితే ఆ మేయర్ నన్ను ప్రాణాలతో వదలదురా. ఇదంతా కాదురా. ఇప్పుడే మేయర్కి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయి. ఇప్పుడా? ఆ మాయాదేవి చాలా డేంజర్ రా. పెళ్లికి ఇంకా టైం ఉంది కదా. ఇంత టైం ఆమెకి ఇవ్వకూడదు. బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి ఆలోచించే టైం కూడా ఉండకూడదు. సరిగ్గా అందరూ పెళ్లి మండపానికి వచ్చేశాక మరి కాసేపట్లో తాళి కడతాడనే టైంలో మన కాల్ వెళ్ళాలి. అప్పుడే మనకు కోట్ వస్తుంది. కానీ మనలో ఎవరో ఒకరు ఆ పెళ్లి మండపం దగ్గర ఉండాలి కదా. నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళలేవు. నాకు శత్రువు భయం, నీకు మేయర్ భయం. పోనీ మూడో వాడిని ఎవరైనా కలుపుకుందామా? వద్దురా, వాటాలు ఎక్కువ అవుతాయి. మరేం చేద్దాం? నువ్వే ఏదైనా ప్లాన్ ఆలోచించరా. ఐడియా. సూపర్ రైంద్రా, ఇలాంటి విషయాల్లో నీది మాస్టర్ మైండ్. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మనిద్దరం కలిస్తే ఇలాంటి డీల్స్ ఎన్నో చేయొచ్చురా. ఎన్నో కాదు, ఇదొక్కటే. ఇదే లాస్ట్ క్రైమ్. ఓకే ఓకేరా, ఓకే, కూల్ కూల్.
సారీ కృష్ణవేణి, నీ ట్రీట్మెంట్ కోసం ఆఖరిసారిగా క్రైమ్ చేస్తున్నాను. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పెళ్లిని ఆపుతాను. డాడీ, ఈ డిజైన్ ఎలా ఉంది? నన్ను అడిగి ఉపయోగం ఏముందమ్మా, మీ అమ్మని అడుగు. మమ్మీ, నా డ్రెస్లు నగలు అన్ని నీకు నచ్చినవి తెప్పించావు. అట్లీస్ట్ ఈ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసే ఛాన్స్ అయినా నాకు ఇవ్వు ప్లీజ్. అన్నీ నాకు నచ్చినవే సెలెక్ట్ చేస్తాను, అవి నీకు కూడా నప్పుతాయి. వెడ్డింగ్ కార్డ్స్ అయినా సరే. రండి రండి, భలే సమయానికి వచ్చారు. రా శత్రు, కూర్చో. కృష్ణ, కూర్చోమా. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇందాకటి నుంచి ఏ డిజైన్ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలో మా బుర్రకి తట్టట్లా. మీరు కూడా కాస్త హ్యాండ్ వేస్తే. ఎంతమంది హ్యాండ్ వేసినా ఏం లాభం? ఫైనల్ జడ్జ్మెంట్ మేయర్ గారిదే కదా. బావా, నీ చేతులతో మంచి కార్డు తీ బావా. ఏ కార్డ్ అయితే ఏముంది? ఇది మన పెళ్లి రామ్. ఏ కార్డు పడితే ఆ కార్డు ఇస్తావా? మా చెల్లిని చెప్పింది రైట్ బావా, మంచి కార్డు తీ. వండర్ఫుల్. మన స్టేటస్ కి తగ్గ కార్డ్ తీసావు. వెరీ గుడ్. ఏంటి అల్లుడిని ఇప్పటి నుంచే ఇంప్రెస్ చేస్తుంది? ఏంటి రామ్, మా మమ్మీ ఏది ఓ పట్టాన ఒప్పుకోదు. ఒక్కటే ఒక్క కార్డ్ తీసి ఆమెని పడగొట్టావు. మరి అల్లుడా మజా అక్క. అదేం లేదు, కృష్ణ సెలెక్షన్ డెసిషన్ చాలా సూపర్ గా ఉన్నాయి, అందుకే ఒప్పుకున్నాను. మేయర్ గారిని మెప్పించావంటే నువ్వు గ్రేటే రామ్. బావగారు ఆల్వేస్ గ్రేట్ అమ్మా. మినిస్టర్ గారు, మా అమ్మాయి పెళ్ళండి, మీరు తప్పకుండా రావాలి. ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చే టైం లేదు, ఇదే పర్సనల్ ఇన్విటేషన్ అనుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో కలెక్టర్ గారు, మా అమ్మాయి పెళ్ళని చెప్పాను కదండి, మీరు మిస్ చేయకుండా రావాలి. మా పెద్దమ్మాయి శాలిని పెళ్లి ఇలా హడావిడిగా చేయం, ఒక నెల ముందే చెప్తాం. తప్పకుండా రావాలి. ఓకే. ఏంటి మాయా, అందరినీ ఇలా ఫోన్లోనే పిలుస్తావా? మరి టైం ఎక్కడుంది? కొన్ని కార్డ్స్ కొరియర్ లో పంపించాలి. కొంపదీసి సీఎం గారిని గవర్నర్ని కూడా ఇలాగే పిలుస్తావా ఏంటి? లేదులేండి, మరీ ముఖ్యమైన వాళ్ళని మన అల్లుడు గారు సెలెక్ట్ చేసిన కార్డ్స్ ఇచ్చి పిలుస్తాను. మై గాడ్, సీఎం గారిని గుర్తు చేసి మంచి పని చేశారు. ఈ రోజు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. నేను వెళ్లి సెండ్ ఆఫ్ ఇచ్చి రావాలి. అదేంటి, ఆయన పెళ్లికి రారా? రిసెప్షన్ కి అందరూ వస్తారులేండి. కృష్ణ, నేను సెక్రటేరియట్ దాకా వెళ్లి రావాలి. మీరు వెళ్ళండి పిన్ని, బావగారు నేను ఇంటికి వెళ్తాం, చిన్న చిన్న పనులున్నాయి. అలాగే. ఓకే అంకుల్, ఇక మేము కూడా బయలుదేరుతాం. సో సూన్ అంటే కాసేపు ఉండొచ్చు కొంచెం కదా. అర్జెంట్ పనులున్నాయి, అందుకే. యా, బాయ్. బాయ్.
900900909. ఫ్యాన్సీ నంబర్ల చిత్రంగా ఉంది. ఎవరిది నంబర్? మేయం మాయాదేవి. హైదరాబాద్ మేయర్ లేడీయా? ఆమెకి ఫోన్ చేసి విగ్రహం గురించి చెప్తే నాకేదైనా హెల్ప్ చేయొచ్చు. డోరు తీస్తావా లేదా? విగ్రహం ఎక్కడా? ఇవ్వు.